భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 18వ అధ్యాయము మాఘతత్వమును ఉపదేశించు కథ. విప్రుడు తన భార్యతో ఇట్లనెను: శరీరమును కృషింపచేయు శోకమును అంతములేక వృధాగా ఎందులకు అవలంబించితివి? నీవు విచారించుటకు కారణమగుపడదు. అట్టి హేతుశూన్యమైన విచారము కలిగినది. కొందరు నూరేళ్లు జీవిస్తారు, మరికొందరు అల్పాయుర్దాయవంతులగుదురు. కుమారునకు 13వ సంవత్సరమున మృతి అని విచారింతువా? ఎంతటి గొప్పవానికైనను మృత్యువు రాకుందునా? కుమారుని చావునకు విచారింతువు, నీకును మరణము తప్పదు కదా. శోకమెందులకు? పుట్టిన ప్రతీ జంతువు నాశనమును పొందక తప్పదు కదా. చచ్చినవాడు మరలా పుట్టును, ఇక శోకమెందుకు? పండితుడైనవాడు విధివశముచేత సంభవించు సుఖదుఖములకు విచారింపడు, సంతోషింపడు. కావున నీవు ఈ విషయమై విచారమును పొందకుము. రానున్నది రాకమానదు, పోనున్నది పోకమానదు. ఇట్టి విషయమున వృధాగా శోకించుటయేలా? నీ విచారము జరగబోవు దానిని ఆటంకపరచదు. కావున శోకమును విడువుము. జంతువు కర్మ వల్ల పుట్టును, కర్మ వల్ల ఉండును, కర్మ వల్ల చచ్చును. మాయాయుక్తమైన ఈ ప్రపంచము నశించును. లోకమునందు కనిపించు ఈ శోకము కూడదు. పరమార్థ విచారణ చెయ్యుము. విచారము శరీరమునకా లేక ఆత్మకా? శరీరము నశించునది కావున విచారము అనవసరము. శరీరము స్త్రీ పురుష సంగమజనితము. రేతస్సు యొక్క రూపము పంచభూత స్వరూపము, శుక్లశోణిత సంయోగజనితము. ఇట్టి శరీరము గురించి శోకించుట తగదు. పంచభూత సంభూతము, శోకహేతువు, మలమూత్రపురీష మాంసాస్థితి నిలయమగు శరీరమునందు ప్రేమ వహించుట తగదు. అనిత్యమగు దేహమునకు ఆశచేత అనేక దుఃఖములు కలుగును. కావున నీవు సుఖమును గోరితివేని శరీరమందు ఆశను వదులుకొనుము. నీకు దేహమందు గల ప్రేమయే విచారమునకు కారణము. కావున ఆ ప్రేమను వదిలివేయుము. ఆత్మకాని శరీరమందు కలిగిన ఆత్మబుద్ధియే శోకకారణమగును. ఆత్మజ్ఞానము లేకపోవుటయే నాశనహేతువు. ఆత్మ కనిపించదు. ఘటాదులెట్లు కనిపించునో అట్లే ఆత్మ ప్రమాణము చేత లభ్యమగును. ఆత్మజ్ఞానము విచారము లేకయుండును. విద్వాంసులు విచారము చేత కర్తవ్యమును నిశ్చయము చేయుచున్నారు. దేహము ఆత్మ కానేరదు, నేత్రము ఆత్మ కానేరదు. దీపము చూడదగిన వస్తువును చూచుటకు సాధనమగునో, అదే రీతిగా నేత్రము చూచుటకు సాధనము కనుక ఆత్మ కాదు. ఈ విధంగానే సమస్త ఇంద్రియములు కూడా ఆత్మ కానేరవు. మనస్సు కూడా ఆత్మ కాదు, ప్రాణం కూడా ఆత్మ కాదు. సుషుప్తియందు చేతనము లేక ఉండుట వలన ప్రాణము ఆత్మ కానేరదు. అహంకారము ఆత్మ కాదు. ఘటాదుల వలె సంకరమగుట వలన శరీరధర్మమవలంబించి సుఖదుఃఖ భాజకమై ఈర్ష్యాదిగుణ సంసర్గమయ్యున్నందున అహంకారము ఆత్మ కానేరదు. ఆత్మ ప్రకృతికి అతీతమును, నిత్యతృప్తియు, సదా ఆనందమును, పరిశుద్ధమైన బుద్ధియూ కలిగి శాశ్వతమై ఉండును. కావున ఆత్మకు శరీరముతో ఎన్నడునూ సంబంధముండదు. నీవు మమకారము వహించి ఏ శరీరమును గురించి విచారించుచున్నావో ఆ శరీరము ఆత్మ కంటే వేరుగా ఉన్నది. నీకు దేహధర్మములు, గుణధర్మములు లేవు. నీకు మరణమెట్లు వచ్చును? మరణము దేహధర్మము. దేహమునకు ఆత్మధర్మము కలిగిన ఎడల ఆత్మకు శరీరధర్మము కలుగును. ఆత్మకు ఇతర ధర్మ సంబంధము ఏమాత్రమూ లేదు.
కావున ఆత్మధర్మ సంబంధము శరీరమునకు లేదు. కాబట్టి దేహము మరణమునకు పాల్పడును. ఆత్మకు భయము లేదు. కావున నీవు విచారమును విడిచి నిశ్చలమగు మనస్సుతో నుండుము. క్షణములో నశించు ఈ దేహముతో ప్రయోజనం లేదు. ఆత్మయే శాశ్వతమని తెలుసుకొని సుఖింపుము. పండితులు ఈ సంసారమును నిత్యము కాదని ఎరింగి పెండ్లి చేసుకొని కూడా వైరాగ్యమును పొంది సన్యసింతురు. గృహస్థ విధులు సంతానప్రాప్తిని పొంది క్రమముగా సన్యాసమును స్వీకరింతురు. గ్రుడ్డివానిని వెంబడించు గ్రుడ్డివారు దారి కానక చింతించు పగిది అజ్ఞానులు రాగవిశేషము చేత దారిగానక సంసారమునబడి మ్రగ్గుచుందురు. అట్టి సంసారలంపటులకు 100 కోట్ల జన్మలెత్తినను ముక్తి లేదు. రాగాంధులై సంసార తమోవృత్తులై ఉన్నవారు తన్నాశన హేతువైన జ్ఞానమును పొందజాలరు. అజ్ఞానమున ముంచి మాయను వెదజల్లి ఎంతకాలముండునో అంతకాలము సంసారముండును. మాయ నశించిన ముక్తి కలుగును. అనిత్యము అపవిత్రము అగు ఈ కళేబరమున నీకు నిశ్చలమగు జ్ఞానము కలిగినది. ముదిమి కలిగి అవస్థాభేదములు పొంది చంచలమైన ఈ శరీరము నశించునదిగా తెలియుము. మోక్షమునకు అనుకూలమైన దేహమును పొంది అజ్ఞానము చేత వృధాగా ఎందుకు విచారించెదవు? నా మాట వినుటకు అంగీకరించితివేని చెప్పెదను వినుము. పరమ పవిత్ర చరిత కాంతా, ఆత్మకాని దేహమందు ఆత్మభావమును వదులుము. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధములను పంచవిషయములను తలచుట వలన విషయవాంఛ కలుగును. దానివలన కామము జనించును. కామము ఆవేశించి క్రోధము వచ్చును. మంచి చెడ్డలు తెలియక ఆ కోపము వలన నాశనకరమైన మోహము కలుగును. మోహము వలన స్మృతినాశనమును, స్మృతినాశనము వలన బ్రహ్మజ్ఞాన విషయమైన బుద్ధి నశించును. ఆత్మబుద్ధి నశించుట వలన తాను కూడా నశించును. అనగా సంసారమందుందువు, అది తప్పనేరదు. అందువల్ల విషయవాంఛ వదలవలెను, విషయములను జయింపవలెను. అట్లు కానిచో దేహమును వదిలిపోవుట మంచిది. ఇంద్రియములను నడిపించి యోగవృత్తిని అవలంబింపవలెను. సంసర్గమును వదిలి నిశ్చలమగు బుద్ధితో మనస్సునగల ఆత్మను తెలుసుకొనుము. అష్టాంగ యోగము చేత పరమాత్మను ఎరింగి ఈ దేహమును వదిలి ఇచ్చటనే నశించవలెను. నాయందు అన్ని భూతములు కలవు. అన్ని భూతములందు నేనున్నాను. నేనే గొప్పవాడను. నాకంటే ఇతరమేమియూ లేదు. కావున ఈ శరీరమునకు గల మమకారములు విడిచి సుఖింపుము. పుత్రుని మరణమునకు శోకించుచున్నావు. భయము లేదు. శ్రీహరిని పూజించి పుత్రమరణమును తప్పింతును. నీవు సుఖముగా నుండుము అని ఇట్లు విప్రుడు తన భార్యకు తత్వోపదేశము చేసి వెంటనే గంగాతీరమునకు పోయి సూర్యమండల మధ్యవర్తియగు మాధవుణ్ణి ఆహ్వానము చేసి పాద్యము, అర్ఘ్యము, స్నానము, వస్త్రము, చందనము, పుష్పములు, ధూపదీప నైవేద్య తాంబూలాదులను సమర్పించి పూజింపసాగెను. హరి సాన్నిధ్యమున నారాయణ మంత్రమును జపించుచుండెను. భక్తవశుడగు రమాకాంతుడు సంతోషముతో విప్రునికి ప్రత్యక్షమయ్యెను. విప్రుడు విష్ణువునకు నమస్కరించెను. పిమ్మట అతనితో నారాయణుడు ఇట్లు పలికెను.